సార్ రీసెంట్‌గా తెలంగాణలోని, ఒడిస్సాలోని కోల్డ్ వేవ్ అనేది అనౌన్స్ చేశారు. కోల్డ్ వేవ్ అనేది ఎక్కడి నుంచైనా వస్తుందా? అసలు కోల్డ్ వేవ్ అంటే ఏంటి సార్? నువ్వు అనుకున్నది కరెక్టే అమ్మా. కోల్డ్ వేవ్ అంటే ఎక్కడి నుంచో వచ్చేది కాదు. ఓకే. కోల్డ్ వేవ్ అంటే ఒక ప్రాంతంలోనే డెవలప్ అయ్యే కండిషన్. జనరల్‌గా కోల్డ్ వేవ్ అంటే అర్థం ఏంటంటే, నార్మల్‌గా ఒక ప్రాంతంలో టెంపరేచర్‌లు బాగా దారుణంగా తగ్గిపోతే, ఓకే. ఆ చలి విపరీతంగా పెరిగిపోతే, దానివల్ల ప్రజల యొక్క లైఫ్ ఇంపాక్ట్ అయితే దాన్ని మనం కోల్డ్ వేవ్ అంటాము. జనరల్‌గా ఐఎండీ ప్రకారం ఏంటంటే, ఏదైనా ఒక ప్రాంతంలో టెంపరేచర్‌లు 10 డిగ్రీ సెంటీగ్రేడ్ అంతకంటే తక్కువగా తగ్గిపోతే దాన్ని మనం కోల్డ్ వేవ్‌గా డిక్లేర్ చేస్తారు. ఇది మనకి ప్లెయిన్ రీజియన్ కంటే కొండలు లేని ప్రాంతాలకు అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ కొండ ప్రాంతానికెళ్తే టెంపరేచర్‌లు 0 డిగ్రీస్ కంటే తగ్గితే మాత్రమే కోల్డ్ వేవ్ డిక్లేర్ చేస్తారు. అయితే సార్ టెంపరేచర్ 10 డిగ్రీస్ తగ్గిపోయిన వెంటనే కోల్డ్ వేవ్ డిక్లేర్ చేసేస్తారా? కాదు. దానికి ఇంకొక కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఏంటి అంటే దాన్నే మనం డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ అంటాం. అంటే అర్థం ఒకవేళ ఒక పర్టిక్యులర్ సీజన్‌లో ఏదైనా ఒక ప్రాంతంలో టెంపరేచర్‌లు ఇంతలా రికార్డ్ అవుతాయి. యావరేజ్ టెంపరేచర్ ఇలాగే రికార్డ్ అవుతాయని మనకు తెలుసు. అయితే ఆ యావరేజ్ టెంపరేచర్స్ ఆ పర్టిక్యులర్ సీజన్‌లోకి వచ్చేటప్పటికి నార్మల్‌గా రికార్డ్ అయ్యే వాటికంటే తక్కువగా రికార్డ్ అవుతున్నాయి. అంటే డిపార్చర్ కొంచెం ఎక్కువ వచ్చిందంట మార్పు. సో, అలాంటప్పుడు దాన్ని మనం కోల్డ్ వేవ్‌గా డిక్లేర్ చేస్తాం. ఆ డిపార్చర్ ఎంత ఉండాలి అంటే నార్మల్‌గా రికార్డ్ అయిన టెంపరేచర్స్ కంటే 4.5 డిగ్రీస్ నుంచి 6.4 డిగ్రీస్ వరకు టెంపరేచర్స్ తగ్గిపోతే దాన్ని కోల్డ్ వేవ్ గాను, ఒకవేళ టెంపరేచర్ మరీ దారుణంగా 6.4 కంటే కూడా పడిపోయాయనుకోండి, దాన్ని సివియర్ కోల్డ్ వేవ్ గాని అనౌన్స్ చేస్తారు. ఇలా ఒక మెట్రలాజికల్ సబ్ డివిజన్‌లో ఏదైనా 2 ప్లేసెస్‌లో, 2 స్టేషన్స్‌లో 2 రోజుల పాటు ఇలాంటి కండిషన్స్ రికార్డ్ అయితే అప్పుడు కోల్డ్ వేవ్‌ని ఐఎండీ డిక్లేర్ చేస్తుంది. అయితే ఈ కోల్డ్ వేవ్ వల్ల ఇంపాక్ట్స్ ఏముంటాయంటే జనరల్‌గా మనకి హ్యూమన్స్ మీద, మీ మీద అంటే మనందరి మీద కూడా ఉండొచ్చు. హైపోథర్మియా లాంటి కొన్ని కొన్ని డిసీజెస్ రావచ్చు మనకి. అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. క్రాప్స్ డిస్టర్బ్ అవుతాయి. ఇండస్ట్రీస్ మీద ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. అలాగే మీరు ట్రాన్స్‌పోర్టేషన్ మీద కూడా మీరు వినే ఉంటారు. ఫ్లైట్‌లు క్యాన్సిల్ అవ్వడం ఇదంతా కూడా. అంటే ట్రాన్స్‌పోర్టేషన్ మీద ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. అంటే అన్ని రకాలుగా కూడా ఇన్‌ఫ్లూయెన్స్ మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ కోల్డ్ వేవ్ వచ్చినప్పుడు ఇంకొక ఎఫెక్ట్ వల్ల ఇది ఇంటెన్సిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేంటంటే విండ్ చిల్ ఎఫెక్ట్ అంటాం. అంటే మీరు ఒకసారి బాగా చల్లగా ఉన్న విండ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి విండ్స్ వస్తే దానివల్ల ఈ కోల్డ్ వేవ్ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువైపోద్ది. అలాగే కోల్డ్ వేవ్‌ని మనకి కోస్టల్ రీజియన్స్ అయితే కొంచెం కండిషన్స్ మారుతాయి. అక్కడ 15 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువ రికార్డ్ అయినా కూడా కోల్డ్ వేవ్‌ని డిక్లేర్ చేయొచ్చు.